గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సత్యాగ్రహ దీక్ష కొనసాగుతుందని చెబుతున్నారు. దీంతో పాటు ప్రధానంగా పోడు భూముల సమస్యతో పాటు 49 జీవో ఈ సమస్య పరిష్కరించేంత వరకు నా దీక్ష విరమించేది లేదని ఇటు సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చెప్తున్న పరిస్థితి. మనతో పాటు హరీష్ బాబు గారు ఒకసారి మాట్లాడేది. అన్న, ఏంటి ఇంత సాహసోపేతమైన నిర్ణయం? చాలా రోజుల నుంచి ఈ సమస్య జటిలమైంది. పోడు భూముల సమస్య కానివ్వండి, జీవో నెంబర్ 49 దశల వారీగా ఉద్యమం చేసినాం, కలెక్టరేట్ ముట్టడి చేసినాం, తర్వాత మండల కార్యాలయాలు, మండల తహసీల్దార్ల కార్యాలయాలన్నీ ముట్టడి చేసినాం, తర్వాత ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినాం. ప్రభుత్వం కొంత కూడా ఇవాళ చలనం లేదు. ఇవాళ నిన్నటికి నిన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చారు. కొంత ఈ సమస్య మీద స్పందిస్తారనుకుంటే ఆయన అసలు ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చిండా ఏదైనా టైంపాస్ చేయడానికి వచ్చిండా తెలియదు. అక్కడ పోతే ముంపు అంతా సిర్పూర్ నియోజకవర్గంలో ఉంది. ఇటువైపు తొంగి చూడలే. ఆయన ఆసిఫాబాద్ వచ్చి అట్నుంచటే మీటింగ్ పెట్టుకొని అట్నుంచి భోజనం చేసి వెళ్ళిపోయాడు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతుంది. తప్పకుండా ఈ సమస్య పరిష్కారం కోసం మేము అసెంబ్లీలో కూడా చాలా ఈ సమస్య మీద పెద్ద ఎత్తున మాట్లాడినాం. పోడు భూముల సమస్య కానివ్వండి, ఈ జీవో నెంబర్ 49 విషయం అయితే మా పార్లమెంట్ సభ్యులు ఉడం నగేష్ గారు పార్లమెంట్లో కూడా మాట్లాడారు. నేను ఒకటే ఏమంటున్నా అంటే, ప్రభుత్వం ఇంత నిరంకుశంగా వ్యవహరించాల్సింది కాదు. గతంలో కేసీఆర్ ఇట్లనే చేసి అధికారానికి దూరం అయ్యాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తుంది. మాకేంది, మేము అధికారంలో ఉన్నాం, ఇష్టం వచ్చినట్టు చేస్తామని 339 గ్రామ సభల తీర్మానాలు చూపిస్తున్నారు. ఇవాళ ఆ 339 గ్రామ సభల మాజీ సర్పంచులు అందరూ ఈ ప్రతులు తగలబెట్టారు. మరి వాళ్ళందరూ వ్యతిరేక తీర్మానాలు చేశారు. అంటే మీరు చేసిన తీర్మానం తప్పనేది కదా. కాబట్టి ఈ ప్రభుత్వం అనేది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇకనైనా దిగి రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అన్న, మీరైతే వెల్ ఎడ్యుకేటెడ్, తర్వాత ఒక డాక్టర్ ఇప్పటికే మీ షుగర్ లెవెల్స్ పడిపోయినాయి, 60కి చేరినాయి అని డాక్టర్ ఏదో చెప్పిందని చెప్తున్న పరిస్థితి ఏంటన్న ఇలాంటి నిర్ణయం? సమస్య హైలైట్ చేయడానికి మాకు ఇంతకన్నా మార్గం లేకుండా మేము ఫారెస్ట్ ఆఫీసు ముట్టడికి పిలుపునిస్తే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. గతంలో ఎక్కడికక్కడ నిర్బంధకాండ నడుస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంలో ఏదైతే నిర్బంధకాండ ఉన్నదో అదే ఈ ప్రభుత్వంలో కూడా పునరావృతం అవుతుంది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, గాంధీజీ లాంటి స్వతంత్ర సమరయోధులు కూడా ఆ రోజు సత్యాగ్రహ దీక్షను ఎంచుకున్నారు. అదే బాటలో మేము నడుస్తున్నాం. కానీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయనంటే, ఇవాళ దిమ్దా గ్రామస్తులు 400 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే ప్రభుత్వాన్ని చీమ కుట్టినట్టు కూడా లేదు. వాళ్ళను షామీర్పేటలో అరెస్ట్ చేసి మళ్ళీ దిమ్దా తీసుకొచ్చి వదిలేశారు. మరి కనీసం వాళ్ళ సమస్య పరిష్కరించే ప్రయత్నం చేయండి. 40-50 సంవత్సరాల క్రితం నుంచి సాగు చేస్తున్న పోడు భూములను ఉన్న ఫలంగా ఖాళీ చేయాలంటే ఎట్లా చేస్తాం? అందరు బీసీలే, ఈ సమస్య కేంద్రమే పరిష్కరించాలి, బీజేపీ పరిష్కరించాలి, ఇక్కడ కాగజ్నగర్లో ఉంది బీజేపీ ఎమ్మెల్యేనే అని నేను పరిష్కారం చేసే వరకు నేను ఆగాలి కదా. పరిష్కారం చేసే వరకు స్టేటస్ కో ఉన్నదైతే ఉంచాలి కదా. కొత్తగా భూమి కొట్టేది లేదు, ఉన్న భూమిని వదులుకునేది లేదని నినాదం మీ సీతక్క గారే ఇచ్చారు. మరి ఉన్న భూమి వదులుకునేది లేదని ఆ రోజు ప్రతిపక్షంలో చెప్పిన మంత్రి గారు ఇవాళ ఉన్న భూమి అంతా గుంజుకుంటా ఉంటే మరి మాట మాత్రం కూడా మాట్లాడరు. ఏందన్న ఈ అంశం మీద ఏమన్నా కేంద్రంతో డిస్కషన్ చేసినరా? దీనివల్ల డిస్టర్బ్ అవుతుందని ఏమన్నా చెప్పిందా? కేంద్రం సహకారం పూర్తి స్థాయిలో ఉంటుందని మాకు మాట కూడా ఇచ్చారు. ఈ జియో విషయంలో కాదు, అసలు అటవీ సంరక్షణ విషయంలో కేంద్రం ఎట్లా ఉమ్మడి జాబితాలో ఉన్న అటవీ శాఖ కాబట్టి కేంద్రం తప్పకుండా సహకరిస్తుంది. కానీ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. ఈ జియో తీసుకొచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి సమాచారం లేదు, మా ఎంపీ గారికి సమాచారం లేదు, మాకు సమాచారం లేదు. ఇట్లా ఏకపక్షంగా నిర్ణయాలు చేసి మీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎందుకు చేయాలి? 49 జీవోను ఆపేసినాం, తదుపరి కేంద్రమే నిర్ణయం తీసుకోవాలంట. 49 జీవో తాత్కాలిక నిలుపుదల చేశారు. పూర్తి స్థాయి రద్దు ఎవరు చేయాలి? జీవో ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అదే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ దాని జీవోకు పరిష్కారం కనుగొనాలి కదా. మరి అసలు గిరిజనులు కానీ గిరిజనేతరులు కానీ ఎవరిని సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం చేసి ఇప్పుడు కేంద్రాన్ని సంప్రదించాలని చెప్పడంలో ఔచిత్యమైంది. మరి మన అబేయన్స్లో పెట్టినారు, తాత్కాలిక నిలుపుదల చేసినారు. నిలుపుదల చేసినప్పుడు
కేంద్ర ప్రభుత్వానికి ఏమన్నా సమాచారం ఇచ్చారా? మీకు మీరే నిలుపుదల చేశారు కదా, దాంతో మీ డొల్లతనం అనేది బయటపడ్డది కదా. కాబట్టి ఇకనైనా మీరు పట్టు విడుపులకు అవకాశం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తుందనే ఆలోచన మాకేనాడు లేకుండే, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎగ్జాక్ట్ కేసీఆర్ పాలసీ అవలంబిస్తుంది. చివరిగా ఏం చెప్తారన్న ఈ అంశంలో? ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే ఈ సత్యాగ్రహ దీక్ష ఎన్ని రోజులు ఇంకా? నేను చెప్తున్నా, నాకు ఓపిక ఉన్నంత వరకు ఈ సత్యాగ్రహ దీక్ష కొనసాగిస్తాం. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం దిగి రావాల్సిందే. ఈ రెండు సమస్యలు కూడా జెన్యూన్ సమస్యలు, న్యాయసమ్మతమైన సమస్యలు. ఈ ప్రాంత 49 జియో వలన వెనుకబడ్డ జిల్లా ఇంకా వెనక్కి పడిపోతుంది అనే ఆలోచన ఈ ప్రాంత ప్రజల్లో ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇంకా బేషజాలకు పోకుండా ఈ జియోని నిలుపుదల చేయాలి. అట్లనే దిమ్దా గ్రామస్తుల పోడు రైతులతో కూడా అన్న, దిమ్దా లాంటి అంశం అంతా పరిష్కారం అయ్యే టైంకు ఎమ్మెల్యే అడ్డుపడుతున్నాడు, దీనివల్ల డిస్టర్బ్ అవుతుందని కొంత. నేను ఎక్కడ అడ్డుపడలే. నేను చెప్పిన వాళ్ళకి మేము 15 ఆగస్టు రోజు బండ ప్రకాష్ గారు అక్కడ అతిథిగా వస్తే నేను మా FDO గారిని DFO గారిని కూర్చోబెట్టి చెప్పిన సమస్య పరిష్కారం కోరుకుంటున్నాం. సమస్యను జటిలం చేసేది ప్రభుత్వమే. రైట్, ఇది పరిస్థితి. ప్రభుత్వమే సమస్యను జటిలం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దిమ్దా గ్రామస్తుల సమస్య పరిష్కారం చేయాలని నేను చెప్పిన పరిస్థితి. దీంతోపాటు సత్యాగ్రహ దీక్ష కొనసాగుతుంది. నాలో ఓపిక ఉన్నంత వరకు ఖచ్చితంగా ఈ దీక్ష చేస్తానని చెబుతున్న పరిస్థితి. సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ నియోజకవర్గం వెనుకబడే ప్రమాదం ఉంది. నేను నచ్చిన మంత్రి ఎందుకు వచ్చినట్టు, ఈ ప్రాంతానికి ఎందుకు విజిట్ చేయలేదో తనే చెప్పాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ఇటు పార్టీ కూడా ఆ మద్దతు తెలిపింది. వరుసగా రేపొద్దున బీజేపీ లీడర్ కూడా నేరుగా రానున్నారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే పరిస్థితి ఉంటే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని, దీనికంటే మార్గం లేదు, గాంధీ మార్గాన్ని మేము ఎంచుకున్నాం, హౌస్ అరెస్ట్ చేయడం కూడా నన్ను కలిచివేసిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.